డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అలాంటిది రీసెంట్ గా చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ బాహ్య ప్రపంచం నుంచి దూరంగా ఉండడం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంటే సుమారు 3 రోజుల నుంచి చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ కేవలం ట్రూత్ ద్వారానే రెస్పాండ్ అవుతున్నారు. అలాంటిది ఆయనకు సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా బయటకు రావట్లేదు. ఆయన అలాగే ఎలాంటి మీటింగ్స్ లో కూడా కనిపించకపోవడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో కేవలం అంటే ఒక ఏదైనా రెస్పాండ్ అవ్వాలన్నది చెప్పాలన్నా కూడా సోషల్ మీడియా వేదికగా ట్రూత్ ద్వారానే ఆయన చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆగస్టు 29, 30 మీటింగ్స్ ఉన్నా కూడా ఆయన అటెండ్ అవ్వకపోవడము నిజంగానే తీవ్రమైన అనుమానాలకైతే దారితీస్తున్నాయని చెప్పొచ్చు. అలాంటిది అంటే కనిపించకుండా పోయి సుమారు 48 గంటలు అవుతున్నా అసలు డొనాల్డ్ ట్రంప్ కనిపించకపోవడంపై అసలు ఏం జరుగుతుంది అని, అలాగే ఎలాంటి మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా ఒక వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో చూసుకుంటే గనక డొనాల్డ్ ట్రంప్ ఇస్ డెడ్ అంటూ కూడా ఒక వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అంటే ఇంత తీవ్రంగా ట్రంప్ ఇస్ డెడ్ అంటూ కూడా ఒక వార్తలు వినిపిస్తున్నా వైట్ హౌస్ కూడా ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే ఫైనల్ గా వైట్ హౌస్ చూసుకుంటే గనక ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ట్రంప్ ఇస్ ఫైన్, హీస్ సేఫ్, హీస్ హెల్తీ అండ్ ఈస్ ప్లేయింగ్ ద వోల్ఫ్ అంటూ కూడా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇంత పెద్ద దుమారంగా ట్రంప్ ఇస్ డెడ్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, ఇంత ట్రెండ్ అవుతున్నా అంటే ఏకంగా వైట్ హౌస్ వాళ్ళు కూడా ఒక కేవలం ఒక పిక్చర్ పోస్ట్ చేసి ట్రంప్ ఇస్ సేఫ్ అని చెప్పడం ఏంటి, ట్రంప్ ఎందుకు బయటికి రావట్లేదు, అసలు నిజంగానే ట్రంప్ కి ఏమైంది, ఏం జరుగుతుందంటూ కూడా వార్తలు అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇది ఓ పక్కగా ఉండగా మరోవైపు జేడీ వాన్స్ తన అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పిన వార్తలు ఇప్పుడు మరింత తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయని చెప్పొచ్చు. అంటే నిజంగానే ట్రంప్ కి ఏమైనా జరిగిందా, నిజంగానే ట్రంప్ ఇంకా లేడా అనే విషయాలకైతే అనిపిస్తుంది. అంటే జేడీ వాన్స్ ఎప్పుడు లేనిది సడన్ గా మీటింగ్స్ నుంచి దూరం కావడము అండ్ అలాగే ఏదో చెప్పాలనుకున్న సోషల్ మీడియా ద్వారానే చెప్పడము అండ్ ఏ విధంగా కూడా రెస్పాండ్ కాకపోవడము, బయట ప్రజల మధ్యలో రాకపోవడము, ఇవన్నీ చూసిన తర్వాత అండ్ జేడీ వాన్స్ ఒకటేసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము నిజంగానే చాలా అనుమానాలకైతే దారితీస్తుందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే క్వాడ్ మీటింగ్ కూడా ఉండబోతుంది అతి త్వరలో. అలాంటిది చైనా, అమెరికా అండ్ అలాగే రష్యా అండ్ కొన్ని దేశాలు కూడా మధ్యలో క్వాడ్ మీటింగ్ అయితే జరగనుంది. మరి ఈ మీటింగ్ కి కూడా డొనాల్డ్ ట్రంప్ అటెండ్ అవ్వకపోవడంపై కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. సో అంటే ఏంటి అసలు అంటే వైట్ హౌస్ కూడా అంటే అంత తీవ్ర దుమారంగా ఇలాంటి వార్తలు వస్తున్నా వైట్ హౌస్ కేవలం ఈ సేఫ్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టడం ఏంటి, అసలు ఈ వెనకాల ఏం జరుగుతుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఇది కేవలం నిజంగానే ట్రంప్ ఈజీ సేఫ్ నిజంగానే బానే ఉన్నాడా, లేకపోతే ఒక రాజకీయ పరంగా ఏదైనా వ్యూహం వేస్తున్నారా అనే వార్తలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో అంటే డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక ఎన్నో ఆంక్షలు అయితే పెట్టారు. మనకు తెలిసినటువంటి చూసుకుంటే 50% ఆంక్షలను కానివ్వండి, 25% to 50% సుంకాలు కానివ్వండి, వీసాకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. సో అలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి కూడా ఆయన హెల్త్ పరంగా, ఆయన ఆరోగ్య పరంగా, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదన్న వలన ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారా, ఇలాంటి ఆంక్షలు పెట్టారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన చేతికి చూసుకుంటే ఒక దెబ్బ తగిలినట్టు ఒక ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో అది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో డాక్టర్ కూడా దానికి సంబంధించి అంటే ఎక్కువ సార్లు కరచాలనం చేయడం వలన, శానిటైజింగ్ యూజ్ చేయడం వలన అలా జరిగిందంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మైనర్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఇస్ డెడ్ అంటూ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కానీ వైట్ హౌస్ చూసుకుంటే గనక కేవలం ఒక పిక్చర్ పోస్ట్ చేసి అంటే వైట్ హౌస్ కి ఒక బాధ్యత లేదా అంటే వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అయితే అయింది. కాకపోతే ఎందుకు ట్రంప్ బయటికి రాలేదు, ఒక పిక్చర్ ని మాత్రం పోస్ట్ చేసి ఇలా చెప్పడం ఏంటనే వార్తలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. మరోపక్క జేడీ వాన్స్ ఏదైతే అధ్యక్ష పదవి చేపట్టడానికి రెడీగా ఉన్నానంటూ కూడా చేసిన వార్తలు ఇప్పుడు మరింత అనుమానాలకైతే దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అవడానికి రీజన్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. ట్రంప్ ఎక్కడ అనారోగ్యంపై ప్రచారం వేళ మిస్సింగ్ వార్తలు. సో అలాంటిది అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో మిస్సింగ్ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతరమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ లో షెడ్యూల్ లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. సో ట్రంప్ అనారోగ్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో 2 రోజులు కూడా ఇలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు, అసలు ఏం జరుగుతుంది అని ఒక వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలని, ఆయన ఎంతో చురుగ్గా ఉండాలని ఆయన ట్రూత్ సోషల్ పోస్ట్ చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సో సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్ లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్న కారణాలు పలువురు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక కొన్ని రోజుల నుంచి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఆయన దూకుడు చూపించారని చెప్పొచ్చు. అలాంటిది సుమారు 48 గంటల నుంచి ఆయన కనిపించకపోవడము, ఆయన ప్రజల్లోకి రాకపోవడము, ఆయన మీటింగ్ లోకి రాకపోవడం, కేవలం ట్రూత్ అనే సోషల్ మీడియా ద్వారానే ఆయన రెస్పాండ్ అవ్వడం మరింత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన కొంచెం గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని అండ్ అలాగే చేతికి ఆయన గాయం వలన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయని చెప్పొచ్చు. కాకపోతే అంటే ఏది ఏమైనా సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక బహిరంగంగా ట్రంప్ ఇస్ డెడ్ అంటూ కూడా వార్తలు అయితే ప్రచురిస్తున్నాయి. అలాంటిది ఇంత గట్టిగా ప్రచారాలు వస్తున్నా వైట్ హౌస్ ఎందుకు కామ్ గా ఉంది అంటే, ఒక వైపు చూసుకుంటే వైట్ హౌస్ అయితే రెస్పాండ్ అయిందని చెప్పొచ్చు. హీ సేఫ్, హీస్ హెల్తీ, హీస్ ప్లేయింగ్ గోల్ఫ్ అంటూ కూడా ఒక రెస్పాండ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే ఒక జస్ట్ ఒక పిక్చర్ పెట్టి ఒక పోస్ట్ పెట్టి రెస్పాండ్ అవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు ట్రంప్ ప్రజల్లోకి అంటే ఇంత పెద్ద భారీగా ప్రచారాలు జరుగుతున్నా ఎందుకు ఒక్క దగ్గర కూడా కనీసం లైవ్ లో కూడా కనీసం కనిపించలేదంటూ కూడా చాలా వార్తలు అయితే అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ ప్రకటన కూడా కీలకంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఇదంతా ఒక ఎత్తుగా ఉండగా జేడీ వాన్స్ తను అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నానంటూ చేసిన వార్తలు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అంటే నిజంగానే ట్రంప్ సేఫ్ గా ఉన్నాడా, లేకపోతే నిజంగానే ట్రంప్ కి ఏదన్నా అయిందా, అసలు జేడీ వాన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల అసలు రీజన్ ఏంటి అనే వార్తలు అయితే ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. సో గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించాడు. సో దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వలన ఆస్పిరిన్ వాడడం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. అయితే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అనారోగ్య వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేతిపై ఉన్న గాయం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన వైద్యుడు కూడా నిజంగానే ఆ గాయం జరిగిందని, అంటే ఎక్కువ సార్లు కరచాలనం చేయడం వలన, షేక్ హ్యాండ్ ఇవ్వడం వలన, ఆస్పిరిన్ వాడడం వలన అలా జరిగిందంటూ కూడా క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక అంటే ఆగస్ట్ 29, 30 చూసుకుంటే కనుక పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. అలాంటిది ఆ ఈవెంట్స్ లో కూడా అటెండ్ అవ్వలేదు. అంటే మనం తీసుకున్న రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాలో సుంకాలో దానికి సంబంధించి నిజంగానే ఆయన ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి బాగలేక ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారా, అంటే ఆయనకి ఏమి అర్థం కాని స్థితిలో ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నా అనే వార్త అయితే చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే క్వాడ్ అనే మీటింగ్ కూడా జరగబోతుంది ఇరు దేశాల మధ్యలో. అంటే చైనా, అమెరికా అండ్ అలాగే భారత్ కొన్ని దేశాల మధ్యలో క్వాడ్ అనే మీటింగ్ కూడా జరగబోతుంది. సో ఈ మీటింగ్ కి కూడా డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేరని అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నిజంగానే అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఏమైంది, వైట్ హౌస్ కి సంబంధించి కేవలం ఒక పిక్చర్ మాత్రం ఎందుకు పోస్ట్ చేసింది, అసలు డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఫోటో పక్కన పెడితే ఎందుకైనా ఎక్కడ కూడా కనీసము పబ్లిక్ మీటింగ్స్ లో పక్కన పెడితే ఎందుకైనా లైవ్ లో ఎక్కడ కనిపించట్లేదని వార్తలు అయితే ఇప్పుడు జోరుగా సోషల్ మీడియాలో ఊపందుకున్నాయని చెప్పొచ్చు.